ఒకప్పుడు ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే బాబోయ్ అనే పరిస్థితి. తప్పనిసరైతే తప్ప ఆ రోడ్డుపైకి వెళ్లేవారు కాదు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు మోక్షం కలిగింది. అద్భుతమైన రోడ్డు వేశారంటూ ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆ రహదారి వెంట నిత్యం వందలాది వాహనాలు అలాగే వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. గత 5 ఏళ్లలో ఆ రహదారి మీద గుప్పిడి మట్టి వేయలేదు, సిమెంటు కంకర కూడా వేసిన దాఖలాలు అయితే లేవు. ప్రతిరోజు కూడా రోడ్డు ప్రమాదాలు ఆ రహదారిలో నిత్యకృత్యంగా మారాయి. కంకిపాడు అలాగే గుడివాడ రహదారి నిర్మాణంపై ఈటీవీ ప్రత్యేక కథనం. చూశారుగా, గతంలో ఉన్న రోడ్లు ప్రస్తుతం వేసిన రహదారుల మధ్య ఎంత తేడా ఉందో. గుడివాడ కంకిపాడు రహదారిపై ప్రయాణికుల కష్టాలు తీరాయనే చెప్పొచ్చు. కృష్ణా జిల్లాలో పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని ఈ రోడ్డు అభివృద్ధిపై కూటమి సర్కారు దృష్టి పెట్టింది. 5 ఏళ్లుగా రోడ్డుపై ప్రయాణమంటే వాహనదారులు హడలిపోయేవారు. గజానికో గుంత, అడుగుకో గొయ్యి అన్నట్లుగా పరిస్థితి ఉండటంతో ప్రయాణమంటేనే భయపడే పరిస్థితి. విజయవాడ రావాలంటే కలాపాలు రావాలని నాన్న ఇబ్బంది పడేవాళ్ళం. గోతులన్నీ ఇవి వచ్చాయి కానీ మరి వర్షాకాలం అన్నీ ఇరిగిపోయి గతుకుల బతులు ఇప్పుడు బెటర్ అనిపించింది. అది కాడ మరి ముక్కలు వేస్తున్నారు. మరి లెక్కండి మనకు 3 షిఫ్ట్లకి వేస్తున్నారు. అటు పారిపూడి నుంచి అటు షిఫ్ట్ వేసారు, మధ్యలో వదిలేశారు. వానపాములు ఎంటర్పడ వరకు వదిలేశారు. మళ్ళీ ఎంటర్పడ స్టార్ట్ చేసి కలాపాల వరకు వేసారు. కింద లేదు, కింద ప్యాచ్ వరకు మానుకోండి నుంచి ఇబ్బందిగా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లో ఈ వెంటర్పాడికి కళాపాములకు మధ్యలో మాకు తెలిసి దాదాపుగా 30 యాక్సిడెంట్లు జరిగినాయి. సుమారుగా 15 మంది చచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మా ఎమ్మెల్యే గారు, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అందరూ కలిసి రోడ్డుని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఆడతా పాడతా కూడా రోడ్డు మీద సరదాగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. రోడ్డు అంత బ్రహ్మాండంగా ఉంది. ఈ పూర్తిగా కూటమి ప్రభుత్వం యొక్క విజయం కింద మేము భావిస్తున్నాం. గుడివాడ నుంచి కంకిపాడు వరకు 25 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డుపై గతంలో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. వైసీపీ హయాంలో రోడ్డుకు మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్య తీరిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో రోడ్డు అన్ని గోతులుగా ఉండి బండి వెళ్తా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు శుభ్రంగా రోడ్డు అంతా బాగా చేశారు, బాగుంది. బండి మీద వెళ్తా అంటే దాని చాకపదారులు బాగున్నాయి. వాళ్ళు ఎక్కడ ఆగిపోద్ది తెలియదు, దానికి ఏమి ఇరిగిపోద్ది తెలియదు. ముందు రోడ్డు బాగా నీట్గా ఉంది, ఇబ్బంది లేదు. ప్రస్తుతం బండి మీద బ్రేక్ వేయకుండా బండి వెళ్తుంది. యాక్చువల్గా ఇటు విజయవాడ వెళ్ళాలంటే ఇటు ఎలమర్ రోడ్లోంచి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ రోడ్డు మానేసామండి. 14 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా సరే పామర్ మీద నుంచి తిరిగి వెళ్ళేవాళ్ళం. జనాలతో వెళ్ళాలంటే అసలు మాకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఆటోలు రిపేర్లు 4 కోట్ తీస్తే 2000 అండి ఒకసారి. చాలా రిపేర్లు అసలు మొత్తం గోతుల్లో జనాలు ఇబ్బంది పడిపోయి గర్భిణీ స్త్రీలు ఉంటారు, పేషెంట్లు. 5 ఏళ్ళు నరకం కనబడింది ఈ రోడ్లోకి వెళ్తాక. మాకు డైలీ ఇక్కడికి 5-6 సార్లు తిరిగి వాళ్ళం. అలా మొన్న 2 రోజులు ఉండే సరే అసలు భలే ఉంది. 10 నిమిషాలు వెళ్ళిపోతా వచ్చాం. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లే 20 నిమిషాలు పట్టేది. గుడివాడ కంకిపాడు రోడ్డు సమస్యపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. శాశ్వత పరిష్కారం చూపాలన్న ఎమ్మెల్యే విజ్ఞప్తికి అంగీకరించిన మంత్రి బీసీ జనార్దన్ 24 కోట్లు మంజూరు చేయించారు. వెంటనే పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ నెలాఖరులోపు రోడ్డు పనులు పూర్తి కానున్నాయి. ఇప్పుడు బాగున్నాయండి రోడ్లు. గతంలో గుంటలకు బాగా ఇదిగా ఉన్నాయి ఈ రోడ్లు. ఇప్పుడు కొద్దిగా బాగున్నాయి. ఆ రోడ్డు వస్తుంది అనుకున్నాం. ప్రభుత్వం మారిందిగా, వస్తుంది అనుకున్నాం. సంపన్న దేశం కాబట్టి రోడ్లు బాగుంటాయంటారు, అది తప్పు. రోడ్లు బాగుంటాయి కాబట్టి అమెరికా సంపన్న దేశం అయింది. ఆ విధంగా ఇప్పుడు ఆ రోడ్డు గురించి ఫైట్ చేస్తే ఇప్పటికి దానికి మోక్షం లభించింది. అది 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోంచి వెళ్తుంది. ఆ రోడ్డు ప్రజలు ఉపయోగించుకుంటారు. 3 జిల్లాల వాళ్ళు పక్కాగా దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఆ రోడ్డుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. రోడ్ల గురించి బాగా ఇబ్బంది పడ్డాం అన్న. ఈ పార్టీ మారిన తర్వాత ఇది పర్లా మంచిగా రోడ్లు పని అయితే అందరం అయితే హ్యాపీనే. బాగా చాలా అద్భుతంగా పోతున్నారు. రావాలంటే స్పెషల్ రోడ్డు ఇది. అమరావతి దగ్గరే కదా ఇది. అన్ని బస్సులు వెళ్ళాలని చాలా సంతోషంగా ఉన్నామండి. ఎట్టకేలకు గుడివాడ కంకిపాడు రోడ్డు బాగుపడటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు రోడ్డుపై చూసిన నరకానికి విముక్తి కలిగిందని చెబుతున్నారు. ఈ గుడివాడ విజయవాడకు సంబంధించి నూతన రోడ్డు నిర్మాణం చేయడంతో తమకు ఇంకా కష్టాలు తొలగాయంటూ కూడా వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా.